హాయ్! వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు మన హైదరాబాద్‌కి దగ్గరలోనే ఉన్న ఒక శక్తివంతమైన గణపతి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి పటాన్‌చెరు నుంచి జహీరాబాద్ ఎళ్ళే రూట్‌లోనే మనకు కనిపిస్తుంది. రుద్రారం అనే గ్రామంలో ఉన్న ఈ గణపతిని సిద్ధి గణపతి అని, లక్ష్మీ గణపతి అని, గణేష్ గడ్డ గణపతి అని భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది. ఈ దేవాలయం కాకతీయుల కాలం నాటి దేవాలయంగా భక్తులు భావించటం జరుగుతుంది. వందల వేల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారు భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారమై ఇక్కడ కొలువు తీరి ఉండటం జరిగింది. అత్యంత శక్తివంతమైన గణపతి దేవాలయం ఇది. ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మన జీవితంలో మార్పు వస్తుందని, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో గణపతి సింధూర రూపంలో దర్శనమివ్వటం జరుగుతుంది. ఇక్కడున్న స్వామివారి శక్తిని భక్తులు తట్టుకోవటానికి ఒక మహాస్వామివారు స్వామివారికి సింధూర లేపనం చేయటం జరిగింది. అప్పటినుంచి కూడా స్వామివారు సింధూర గణపతిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఎవ్వరైనా సరే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని కోరిక ఉన్నవాళ్ళు ఈ స్వామివారికి అభిషేకం చేసుకొని సింధూర లేపనం చేసిన తర్వాత ఆ సింధూరాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రతిరోజు కూడా గణపతి మంత్రాన్ని స్మరిస్తూ సింధూరాన్ని నుదుట ధరిస్తే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుందంట. అంతేకాకుండా సరస్వతి మాత కటాక్షం కూడా కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఈ స్వామివారు మహాగణాధిపతిగా భక్తుల చేత పిలుచుకోవటం జరుగుతుంది. ప్రతి సంకష్టార చతుర్దశికి స్వామివారు ఒక అంగళం పెరుగుతాడంట. మొదట్లో ఈ స్వామివారు 2 అడుగుల ఎత్తులోనే భక్తులకు దర్శనమిచ్చేవాడు. ఇప్పుడు 4 అడుగుల ఎత్తు వరకు పెరగటం జరిగింది. ప్రతి సంకష్టార చతుర్దశికి స్వామివారి యొక్క రూపంలో మార్పులు పూజారి గమనించటం జరుగుతుంది. ఈ దేవాలయంలో స్వామివారికున్న మరొక ప్రత్యేకత ఏందంటే, స్వామివారి వెనక భాగంలో శ్రీచక్రం, స్వామివారి చేతిలో శివలింగాకారం మరియు స్వామివారి నుదుటి పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆయుధం భక్తులకు దర్శనమిస్తుంది. కాబట్టి ఈ స్వామివారిని దర్శించి ఏ కోరిక కోరుకున్నా సరే, ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందనేది కూడా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ స్వామివారితో పాటు మనకి అనేకమైన ఉపాలయాలు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. మొదటగా ఆ మహాదేవుడైన శివలింగాకారం మరియు పార్వతీదేవి మరియు రామబంటు, రామదూత, ఆంజనేయ స్వామివారు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. గణపతి అన్నగారైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఈ దేవాలయంలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత స్వామివారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత తొందరగా మన కోరిక నెరవేరుతుందంట. అంతేకాకుండా ఎవ్వరైతే ఈ స్వామివారిని దర్శించుకొని 11 వారాలు 108 ప్రదక్షిణాలు తిరుగుతారో వాళ్ళకి 11 వారాలు పూర్తి అయ్యే లోపలనే వాళ్ళకి ఆ కోరిక నెరవేరుతుందంట. ఇలా వందల మందికి జరగటం జరిగింది. అత్యంత శక్తివంతమైన గణపతి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని ముడుపు కడితే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందంట. అందుకి రుజువుగానే మనకి వందలాది ముడుపులు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ దేవాలయంలో నవగ్రహ మండపం కూడా ఉంది. ప్రతి శనివారం వందలాది మంది శని పూజ చేపించుకుంటూ ఉంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ కొలువై ఉండి భక్తుల చేత పూజలు అందుకోవటం జరుగుతుంది. మన హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారంలో ఎవరైతే వృద్ధి పొందాలనుకుంటారో వాళ్ళు ఈ స్వామివారిని దర్శిస్తే తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందంట. అంతేకాకుండా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని కోరిక ఏదైనా ఉంటే ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయంట. మనం తలపెట్టిన కార్యాల్లో ఉన్న అన్ని విఘ్నాలు తొలగించి ఈ మహాగణాధిపతి అనుగ్రహం చేత మనం అనుకున్న కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. మన హైదరాబాద్‌కి అతి దగ్గరలో ఉన్న ఈ మహాగణాధిపతి, సిద్ధి గణపతి దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని నేను నమ్ముతున్నాను. ఇంకా మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి వీడియో షేర్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి.